ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ప్రపంచం భారత మిసైళ్లను చూసి భయపడుతూ వచ్చింది. కానీ ఈసారి చర్చ మిసైళ్ల గురించి కాదు. ఈసారి వెలుగులోకి వచ్చిన ఒక కొత్త శక్తి పేరు వినగానే ప్రపంచంలోని అణు నిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు. భారతదేశం యొక్క ఈ శక్తి ఎంత నిశ్శబ్దంగా ఉందంటే సామాన్య ప్రజలకు దీని గురించి చాలా తక్కువగా తెలుసు. కానీ శత్రు దేశాల వ్యూహాలన్నీ ఇప్పుడు దీని చుట్టూనే తిరుగుతున్నాయి. నిజానికి స్వీడన్ కు చెందిన ఒక తాజా నివేదిక భారతదేశపు ఈ దాగి ఉన్న శక్తిని ప్రపంచానికి వెల్లడించింది. ఈ రిపోర్టు బయటకు రాగానే ప్రపంచవ్యాప్తంగా కలకలం మొదలైంది. ముఖ్యంగా భారత వ్యతిరేక దేశాల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి కారణం కేవలం భారత్ వద్ద ఆయుధాలు ఉండటం మాత్రమే కాదు, ఆ ఆయుధాల వెనుక ఏ స్థాయి సాంకేతికత పనిచేస్తుంది అన్నదే అసలు విషయం. ఇక్కడ నేను మాట్లాడుతోంది ఫిసైల్ గురించి. అసలు భారత్ వద్ద ఈ సామర్థ్యం ఎంతుంది? స్వీడన్ నివేదికలో ఈ విషయం బయటపడగానే అంతర్జాతీయంగా చర్చ మొదలైంది. చాలా మంది మిసైల్ మరియు ఫిసైల్ అనేవి రెండు ఒకటే అని పొరబడుతుంటారు. కానీ వాస్తవానికి ఈ రెండింటి మధ్య భూమికి ఆకాశానికి మధ్య ఉన్నంత తేడా ఉంది. అసలు ఈ ఫిసైల్ అంటే ఏమిటి? అది ఎందుకు ప్రపంచాన్ని ఇంతలా కలవరపెడుతోంది? ఈ వీడియోలో దీని గురించి పూర్తిగా అర్థం చేసుకుందాం. కానీ ముందుకు వెళ్లబోయే ముందు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు కేవలం ఒక సెకను పనే, కానీ మాకు మాత్రం ఇది ఎంతో పెద్ద సహాయం అవుతుంది. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డ వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. ముందుగా అసలు మిసైల్ కు ఫిసైల్ కు మధ్య ఉన్న తేడా ఏమిటో చూద్దాం. మిసైల్ అనేది కేవలం ఒక వాహనం లేదా మాధ్యమం మాత్రమే. అసలు శక్తి ఆ మిసైల్ లోపల ఉండే పదార్థంలో ఉంటుంది. అదే ఫిసైల్ మెటీరియల్. ఒక అణు ఆయుధానికి ప్రాణం పోసేది ఇదే. మీరు ఫిసైల్ అనే పదాన్ని తక్కువగా విని ఉండవచ్చు, కానీ అణు ప్రపంచంలో ఇది అత్యంత ప్రమాదకరమైన పదం. ఫిసైల్ మెటీరియల్ లేకుండా అణు ఆయుధాన్ని తయారు చేయడం అసాధ్యం. అణు విజ్ఞాన శాస్త్రంలో ఫిసైల్ అంటే న్యూట్రాన్తో ఢీకొన్నప్పుడు విచ్ఛిన్నమై అపారమైన శక్తిని విడుదల చేసే పదార్థం. ఈ ప్రక్రియ నుండే అణు విస్ఫోటనం ఉద్భవిస్తుంది. ఇప్పుడు ప్రపంచం దృష్టిని భారత్ వైపు తిప్పుకున్న ఆ నివేదిక గురించి మాట్లాడుకుందాం. స్వీడన్ కు చెందిన ప్రఖ్యాత సంస్థ సిప్రి వార్షిక నివేదిక ప్రకారం భారత్ వరుసగా రెండో ఏడాది కూడా పాకిస్తాన్ను అధిగమించింది. పాకిస్తాన్ వద్ద ప్రస్తుతం సుమారు 170 అణ్వాయుధాలు ఉండగా భారత్ వద్ద దాదాపు 180 అణ్వాయుధాలు ఉన్నాయి. ఈ గణాంకాలు కేవలం సంఖ్యలు మాత్రమే కాదు, ఇవి దక్షిణ ఆసియాలో మారుతున్న శక్తి సమతుల్యతకు నిదర్శనం. ఇన్నాళ్లు తమ వద్ద భారత్ కంటే ఎక్కువ అణ్వాయుధాలు ఉన్నాయని పాకిస్తాన్ గొప్పలు చెప్పుకునేది. కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. ఇప్పుడు ఆధిక్యం భారత్ చేతిలో ఉంది. సరిగ్గా ఇదే విషయం శత్రువులను కలవరపెడుతోంది. కానీ అసలు కథ ఇక్కడితో అయిపోలేదు. సిప్రి నివేదిక మరో కీలక విషయాన్ని సూచిస్తోంది. ఇక్కడ అసలు విషయం ఆయుధాల సంఖ్య కాదు, ఆయుధాల నాణ్యత మరియు సాంకేతికత. ఇక్కడే భారత్ గేమ్ మొత్తం మార్చేసింది. గత కొన్నేళ్లుగా భారత్ సంఖ్య కంటే నాణ్యతపైనే ఎక్కువ దృష్టి పెట్టింది. అంటే భారత్ కేవలం అణుబాంబులను లెక్క పెట్టుకోవడం లేదు, తన అణు సామర్థ్యాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్తోంది. అందుకే భారతదేశం సాధించిన ఈ నిశ్శబ్ద విజయం శత్రు దేశాలకు అతిపెద్ద ఆందోళనగా మారింది. ఇప్పుడు కాస్త శ్రద్ధగా గమనించండి. అసలు టెక్నికల్ గేమ్ ఇక్కడే మొదలవుతుంది. భారత్ అణుశక్తిని అర్థం చేసుకోవడానికి కేవలం యురేనియం అనే పదం సరిపోదు. యురేనియం దొరికితే అణుబాంబు తయారైపోతుందని సామాన్యులు అనుకుంటారు. కానీ వాస్తవం దీనికంటే చాలా లోతైనది. అసలు శక్తి యురేనియం శుద్ధి చేయడంలో, దాని విచ్ఛిన్న ప్రక్రియలో మరియు దాన్ని ఆయుధంగా మలిచే సాంకేతిక వ్యవస్థలో దాగి ఉంటుంది. అందుకే ఒకే బరువున్న యురేనియంతో చేసిన 2 అణుబాంబుల శక్తి ఒకేలా ఉండదు. టెక్నాలజీ ఆ తేడాను చూపిస్తుంది. దీన్ని ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. 2 దేశాల దగ్గర చెరో 4 కిలోల యురేనియం ఉందనుకుందాం. ముడిసరుకు సమానమే. కానీ ఒక దేశం పాత టెక్నాలజీ వాడితే ఆ పేలుడు తీవ్రత కేవలం 15 నుండి 20 కిలోటన్ల వరకే పరిమితం కావచ్చు.
అదే రెండో దేశం అత్యాధునిక బూస్టెడ్ ఫిషన్ లేదా ఫ్యూజన్ టెక్నాలజీని వాడితే అదే 4 కిలోల యురేనియంతో 50 నుండి 100 కిలోటన్ల శక్తిని పుట్టించవచ్చు. అంటే తక్కువ మెటీరియల్, కానీ విధ్వంసం మాత్రం అనేక రెట్లు ఎక్కువ. అందుకే ఇప్పుడు అణు ప్రపంచంలో ముడిసరుకు కంటే దాని ప్రాసెసింగ్ చాలా ముఖ్యం. ఈ విషయంలోనే భారత్ భారీ ముందడుగు వేసింది. నివేదికల ప్రకారం గత కొన్నేళ్లుగా భారత్ అత్యున్నత నాణ్యత గల ఫిసైల్ మెటీరియల్ ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించింది. సిప్రి మరియు ఇతర రక్షణ విశ్లేషకుల ప్రకారం భారత్ ఇప్పుడు పాత భారీ సింపుల్ ఫిషన్ ఆయుధాల దశను దాటి బూస్టెడ్ ఫిషన్ మరియు థర్మో న్యూక్లియర్ డిజైన్ల వైపు వెళ్తోంది. ఈ టెక్నాలజీ వల్ల అణ్వాయుధాలు చిన్నగా, మరింత ఖచ్చితంగా మరియు అత్యంత ఘాతకంగా మారుతాయి. దీని ప్రభావం భారత మిసైల్ సామర్థ్యంపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అగ్ని-5 వంటి మిసైళ్లలో అమర్చే కొత్త వార్ హెడ్లు గతంతో పోలిస్తే ఎంతో అడ్వాన్స్డ్గా ఉన్నాయి. వీటిలో తక్కువ ఫిసైల్ మెటీరియల్ తోనే ఎక్కువ శక్తిని విడుదల చేసే సత్తా ఉంది. అంటే రేంజ్ ఎక్కువ, ఖచ్చితత్వం ఎక్కువ మరియు ప్రభావం కూడా అనేక రెట్లు ఎక్కువ. అందుకే ఇప్పుడు పోలిక కేవలం భారత్ పాకిస్తాన్ మధ్య మాత్రమే కాదు. డిఫెన్స్ నిపుణుల ప్రకారం భారత్ అణు సాంకేతికత నెమ్మదిగా చైనా స్థాయిని అందుకునే దిశగా వెళ్తోంది. ఇదే విషయం ప్రపంచ అగ్రరాజ్యాలు భారతదేశాన్ని కొత్త కోణంలో చూసేలా చేస్తోంది. ఈ మొత్తం శక్తి వెనుక భారతదేశం చేసిన ఒక సుదీర్ఘమైన, నిశ్శబ్దమైన కృషి దాగి ఉంది. దశాబ్దాలుగా భారత్ ఎటువంటి ఆర్భాటాలు లేకుండా తన అణు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లింది. గొప్పలకు పోలేదు, బహిరంగ బెదిరింపులకు దిగలేదు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతోంది. ఆ నిశ్శబ్దమే ఈరోజు భారతదేశాన్ని ఒక బలమైన స్థితిలో నిలబెట్టింది. ఇప్పుడు భారత అణుశక్తి అనేది కేవలం సంఖ్య కాదు, అది టెక్నాలజీ మరియు స్ట్రాటజీల కలయిక. ఇప్పుడు ఈ వార్తలోని అత్యంత సున్నితమైన మరియు సీరియస్ విషయానికి వద్దాం. దీన్ని డిఫెన్స్ నిపుణులు ప్రియంప్టివ్ లాజిక్ లేదా ముందస్తు సన్నద్ధత తర్కం అంటున్నారు. భారత మాజీ అధికారులు మరియు వ్యూహాత్మక సంకేతాల ప్రకారం భారత్ ఇకపై కేవలం శత్రువు దాడి చేశాక స్పందించే స్థితిలో ఉండాలనుకోవడం లేదు. ఒకవేళ శత్రు దేశం నుండి అణుదాడి జరిగే ఖచ్చితమైన సంకేతాలు ఉంటే భారత్ చూస్తూ ఊరుకోదు. ముఖ్యంగా టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ ప్రస్తావన వచ్చినప్పుడు పరిస్థితి మరింత గంభీరంగా మారుతుంది. ముప్పు ముంచుకు రాకముందే దాన్ని అంతం చేయాలనేది కొత్త ఆలోచనగా కనిపిస్తోంది. ఇక్కడే అణు విధానానికి సంబంధించిన గీత కాస్త మసకబారుతుంది. కాగితంపై భారత్ నో ఫస్ట్ యూజ్ విధానానికి కట్టుబడి ఉన్న వాస్తవ పరిస్థితులు, జాతీయ భద్రతా అవసరాల రీత్యా సంక్షోభ సమయంలో ఏది మొదటి దాడి, ఏది ఆత్మరక్షణ అని నిర్ణయించడం కష్టమవుతుంది. అందుకే ఇప్పుడు దక్షిణాసియాలో అణు సమతుల్యత అనేది ఆయుధాల మీద కాదు, నిర్ణయాలు తీసుకునే సమయం మీద ఆధారపడి ఉంది. భారత్ యొక్క ఈ శక్తి వెనుక కొన్ని కీలకమైన స్థావరాలు ఉన్నాయి. మైసూర్ దగ్గర ఉన్న రత్నహల్లి ఆర్ఎంపీ ప్లాంటును భారత ఫిసైల్ సామర్థ్యానికి వెన్నుముకగా భావిస్తారు. ఇక్కడ వేల సంఖ్యలో సెంట్రిఫ్యూజ్ యంత్రాలు నిరంతరం యురేనియంను శుద్ధి చేస్తూనే ఉంటాయి. అలాగే కర్ణాటకలోని చిత్రదుర్గలో నిర్మిస్తున్న భారీ అణు కేంద్రం భవిష్యత్తు ముఖ చిత్రాన్ని మార్చబోతోంది. నిపుణుల ప్రకారం ఈ కాంప్లెక్స్ అణు ఉత్పత్తి విషయంలో భారతదేశాన్ని చైనాకు దగ్గరగా తీసుకెళ్లే సత్తా కలిగి ఉంది. అంటే రాబోయే రోజుల్లో భారత్ మరింత బలపడబోతోంది. 2026 ప్రారంభంతోనే భారత్ తన వ్యూహాత్మక సంసిద్ధతను చాటుకుంది. అగ్ని-5 మిసైల్ పూర్తిగా ఆపరేషనల్ అయిందని స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ధృవీకరించింది. దీనికి తోడు హైపర్సోనిక్ మిసైళ్లు మరియు సముద్రం నుండి దాడి చేసే మిసైళ్లు భారత న్యూక్లియర్ ట్రయాడ్ను మరింత పటిష్టం చేశాయి. ముఖ్యంగా అగ్ని-5 యొక్క MIRV పరీక్ష ఒకే మిసైల్తో అనేక లక్ష్యాలను ధ్వంసం చేయగలదని నిరూపించింది. భారతదేశానికి ఇంతటి అణురక్షణను అందిస్తూ దేశాన్ని కొత్త శిఖరాలకు చేర్చుతున్న మన శాస్త్రవేత్తలకు కామెంట్ బాక్సులో తప్పకుండా అభినందనలు తెలపండి. ఈ వీడియోకింతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.